సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై సత్యసాయి జిల్లాలో మరో కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా ఎస్పీ రత్నకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పోసానిని కట్టడి చేయాలన్నారు. ఇప్పటికైనా పోసాని తన వైఖరి మార్చుకోకపోతే తగు రీతిలో బుద్ధి చెబుతామని పుట్టపర్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. టీవీ5 చైర్మన్ అయినటువంటి నాయుడు గారి మీద మరియు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో అత్యధిక మీడియా ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి సేవలన్నీ కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా నియమించడం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండారు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, మరి ఆయన ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారికి, మరి మన పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అందులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితే ఏమీ ఆయన ప్రజల్లో ఉన్నటువంటి మమేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజల్లో ఉంటే, ఎవరైతే నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడతాడో ఈయన పోసాని, నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమైతాందా? ఎవరి మీద మాట్లాడుతున్నావో అర్థమైతాందా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతావు, మా యువ నాయకుడు లోకేష్ గారిని మాట్లాడతావు, మరి చైర్మన్ అయినటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి గురించి కూడా మాట్లాడతావు. జాగ్రత్త, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. గతంలో అధికారం మదంతో నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా మేము రికార్డుగా ఉన్నాయి. నీకు ఏదైనా వ్యక్తిగత విమర్శల్లోకి రాజకీయంగా నీకేదైనా పని జరగకపోతే రాజకీయ విమర్శలు చేయి. రాజకీయ విమర్శలు చేసేదానికి నీకు హక్కు ఉంది. ఈ పరిపాలన గురించి మాట్లాడే హక్కు నీకుంది. అంతేగాని అనవసరమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఏమి మాట్లాడుతుండవు ఒకసారి బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు మాట్లాడితే నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అభినందిస్తాంటాం. ఇలాంటి సమయంలో మీరు ఏది చేతగాక 5 ఏళ్లు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేక ఉన్నారు. అయినప్పటికీ మేము అవన్నీ కూడా వదిలిపెట్టి మాకు సంక్షేమం ముఖ్యం, మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేర్పించారు, సంక్షేమం నేర్పించారు. ప్రజలకు ఏదైనా కానీ అవసరాలను తీర్చమన్నారు. అదే విధంగా మేము పోతా అంటే నువ్వు ఈ రోజు అనవసరమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసి ప్రజలను నువ్వు ప్రజలకు సమాధానం చెప్తున్నావు. అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడితే ప్రజలు నీ వైపు చూస్తారనే ఇది తప్పు. జాగ్రత్త. ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి ఆరోపణలను తప్పుడు ఆరోపణలు అని చెప్పి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే పోసాని నీకే మంచిది. లేదంటే నీ మీద కంప్లైంట్ కూడా పుట్టపర్తిలో గౌరవ ఎస్పీ మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నీకు దాదాపుగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇలాంటి వారిని తప్పకుండా గౌరవనీయులు హోంమంత్రి అయినటువంటి అనితా మేడం గారు తప్పకుండా వీళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను.